నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలపై సిపిఐ విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ విద్యార్థి యువజన విభాగం గుంటూరులో మంగళవారం ప్రదర్శన చేపట్టింది. అంబేద్కర్ సర్కిల్ నుండి శంకర్ విలాస్ వరకు జరిగిన ప్రదర్శనను ఉద్దేశించి చైతన్య మాట్లాడారు. అర్హత ఉన్నప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇప్పించారని ఫైర్ అయ్యారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఉతేష్ తదితరులు పాల్గొన్నారు. సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసు ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మా రాష్ట్రంలో ఆ జవాబుదారీతనం ఆ కూటమి నాయకత్వానికి ఉందా లేదా అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున యువజన తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు జాతీయ స్థాయిలో నీటి పరీక్షకి చాలా ప్రాముఖ్యత ఉంది. మా రాష్ట్రంలో కూడా డిఎస్సికి అంతకు మించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉందనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. లక్షలాది మంది విద్యార్థులు విలువైన జీవితాలు వాళ్ళ కుటుంబాల మీద ముడిపడిన విషయం మనకు తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు, పేపర్ లీకేజ్ జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం రాజీనామా చేయాల్సిందని మేము కాదు చెబుతుంది, వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ముక్కకంఠంతో రాజీనామా చేయాలని చెప్పేసి, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్న విషయం. ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం, విశ్వవిద్యాలయ రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే టీవీ ఆన్ చేయగానే ఒక గుండెడు యాడిడానికి వస్తూ ఉంటాడు. ఏమనిస్తాడంటే, వజ్రాలు ఒక్కటే ఖరీదైనవి, బంగారం అంతే కొనండి, నేను ఫ్రీగా ఇస్తా, మంజూరు లేదు, జిఎస్టీ లేదని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అది పండాలకి పబ్బాలకి వస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి రూపాయి చెల్లించండి, మేము మీకు ఉచితంగా బైక్ ఇస్తానంటాడు. 10 లక్షలు కారు ఇస్తానని చెప్పి ఇంకొక యాడ్ ఇస్తూ ఉంటాడు. అదంతా ఎందుకు, సంక్రాంతికో దసరాకో మన ఇంటి దగ్గర పెట్రోల్ ధరలు వస్తూ ఉంటారు. అయ్యా రూపాయి ఇయ్యా, మీరు కోటీశ్వరులు అవుతామని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పరిస్థితి అచ్చం అలానే ఉంది. మనం చూసుకున్నట్లయితే రాజకీయాల సామెత ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నారా లోకేష్ గారికి చంద్రబాబు కంటే 4 ఎక్కువ ఆకులు చదివాడు. సినిమాలో డైలాగ్ ఉంటుంది, భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టని. చంద్రబాబు గారు ఒక అబద్ధం చెబితే మా నారా లోకేష్ గారు 100 అబద్ధాలు చెప్పినట్టు. అవునా కదా? అలాగే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటికి వచ్చిన తర్వాత డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. ఆ సంతకంలో ఎన్ని అవతోకలు జరిగాయో మీకు చెప్తా. నోటిఫికేషన్ ఇచ్చిన మొదలు అభ్యర్థులకి అప్ అండ్ బ్యాండర్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు, ఎన్నో లీకేజీలు జరిగినాయి. ఉదాహరణకి 3 రోజుల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ సుమారు 4 రోజుల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దానికి ఒక పేరు పెట్టారు, నార్మలైజేషన్ పేరుతో ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నా అని చెప్పారు. ఈ పరీక్షలు నిర్వహించక ముందే డిఎస్సి కన్వీనర్ తొలగించేశారు. చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ సంబంధించిన వ్యక్తిని వేసుకున్నారు. అతను ఎస్సీఆర్టీలోని ఒక జాయింట్ డైరెక్టర్గా పనిచేసే వ్యక్తిని ఒక డిఎస్సి కన్వీనర్గా, టెట్ కన్వీనర్గా నియమించుకొని
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విధంగా అవినీతి చేశారు. రిజల్ట్ వచ్చినాయి. కొత్తగా ఎప్పుడు కూడా గుంటూరు ఏ జిల్లా కలెక్టర్ ఆఫీసులో మెరిట్ లిస్ట్ ఉంటుంది. కానీ ఈసారి మెరిట్ లిస్టులో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే లేదు. అభ్యర్థులకు ఎవరికైతే మొదటి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మెసేజ్ వస్తుందంట. మెసేజ్ వస్తే కాల్ లెటర్కి పిలుస్తారంట. అంటే ఎలా ఉందంటే మెసేజ్ వస్తే గిఫ్ట్ బట్టి ఉంది ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. అంతేకాదు నవీన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు రాష్ట్రంలో 16,347 పోస్టులో నవీన వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. మెరిట్ లిస్టు నవీన వ్యక్తికి డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చినట్టు మెరిట్ లిస్టులో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ నవీన వ్యక్తి డిఎస్సిలో మన ఎస్సీఆర్టీలోని అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ డిఎస్సి పేపర్ని ఆన్లైన్లో ఎక్కించింది నవీన వ్యక్తి. ఇతనికి మొదటి ర్యాంక్ రావటమే కాకుండా సోషల్ సర్వీస్లో కూడా 6వ ర్యాంక్ వచ్చింది. చాలా మంచి ర్యాంక్ వచ్చింది, అభినందనీయం. కానీ అధికారులు ఎక్కడ బయటపడుద్దేమో ఇతను మొదటి ర్యాంక్ వచ్చింది, ఇది మనం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఇతను ఉద్యోగం రాకుండా మనం ఆపాలని చెప్పేసి రెండో మెరిట్ లిస్ట్ తీశారు. రెండో మెరిట్ లిస్టులో అతని పేరు లేదు. అంటే దానికి అర్థం ఏంటి? దీంట్లో అవినీతి జరిగిందనే అవసరం ఉందా లేదా? అధికారులు తప్పిదం ఉందా లేదా? నారా లోకేష్ గారు, మంత్రి రాకేష్ గారు ఉన్న శాఖ ఇది. ఇంత అవినీతి స్వయంగా కనపడుతుంటే మీరు ఎందుకు నోరు మొదలుపెట్టాలని అడుగుతాం. కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా చూపించారో చూస్తూ ఉన్నాం. ఈ నిరసనకు మా 3 డిమాండ్లు: 1, ఈ దగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ; 2, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించడం; మరొకటి నెలకి 3,000 ఇస్తామని నిరుద్యోగ వృద్ధిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే డిఎస్సిలో జరిగిన అవకతవకలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి నారా లోకేష్ దీన్ని బాధ్యతగా తీసుకొని మేము రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పొలాల్లో నీళ్ల మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న 6 నిందితుల్ని పొన్నూరు రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 15,33,000 విలువ చేసే 85 మోటార్లు, 20,000 విలువ చేసే కాపర్ వైర్లు, 2 కార్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, చుండూరు పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసులు ఉన్నాయని తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వి శ్రీహరి గత 2 నెలల నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కొన్ని పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ముఠా ఈ రోడ్ పక్కన ఉన్న వాటర్ మోటార్లు, ఏదైతే పొలాలో కొంతమంది రైతులు వాటర్ మోటార్లు పెట్టి ఉంటారు, ఒక ముఠా లాస్ట్ 1.5 month నుంచి ఈ వాటర్ మోటార్స్ చోరీ చేస్తున్నారు. దాని మీద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పొన్నూరు రూరల్, అదేవిధంగా పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, చేబ్రోలు, చుండూరు, ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ నమోదు అయినాయి. ఈ ముఠాని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో, కృష్ణయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఐ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పడి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రము 6 ముద్దాయిలు ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాపర్టీ రిసీవర్ ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేసిన అన్ని మోటార్లు కొన్నాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 మంది
ముద్దాయిలని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 91 మోటార్స్ రికవర్ చేయడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 15,33,000 రూపీస్. అదేవిధంగా 18 kgs కాపర్ వైర్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ 91 మోటార్స్, 18 kg కాపర్ వైర్ అండ్ 3 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు దొంగతనానికి వాడారో 3 వెహికల్స్, 2 కార్స్, ఒక ఆటో కూడా రికవర్ చేయడం జరిగింది. సో 7గురిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. దీంట్లో అందరూ ఈ ముద్దాయిలు తాడికొండ సంబంధించిన వాళ్ళు. ఒకరు దాంట్లో పొన్నూరు టౌన్ అతను, అదేవిధంగా ఒకడు గుంటూరు టౌన్ అతను. సో ఈ 7గురిలో వీళ్ళు జల్సాలకి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు రాత్రి సమయంలో ఈ పొలాల దగ్గర వెళ్ళి ఫస్ట్ ఆటోలో వెళ్ళేవారు. తర్వాత 2 రెంటెడ్ కార్స్ 24 సర్వీస్ కంపెనీ నుంచి 2 రెంటెడ్ కార్స్ తీసుకొని, సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్ తీసుకొని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆ 2 కార్స్, ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మంచి డిటెక్షన్ చేసిన పొన్నూరు రూరల్ సిఐ, అదేవిధంగా పొన్నూరు రూరల్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జీజీహెచ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు హెపటైటిస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుందరాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్, డాక్టర్ ఎం కవిత, సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. హెపటైటిస్ బి అనేది సైలెంట్ కిల్లర్ అన్నారు. రక్త మార్పిడి ద్వారా హెపటైటిస్ సోకే అవకాశం ఉందని అన్నారు. ప్రధానంగా ఒళ్ళు నొప్పులు, తరచుగా జ్వరం, తల తిరగటం, కామెళ్లు రావటం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. वेदाम हेपेटाइटिस टीका वेदाम टीका रक्षा वेदाम हेपेटाइटिस टीका वेदाम हेपेटाइटिस टीका वेदाम धर्मी कोडदाम हेपेटाइटिस हेपेटाइटिस टीका वेदाम वैक्सीन रक्षा हेपेटाइटिस सुरक्षा वैक्सीन रक्षा हेपेटाइटिस सुरक्षा धर्मी कोडदाम हेपेटाइटिस टीका रक्षा तरमी कोडदाम हेपेटाइटिस सी तरमी कोडदाम हेपेटाइटिस सी तरमी कोडदाम वेलकम हेपेटाइटिस टीका वेलकम हेपेटाइटिस टीका वेलकम. నకిలీ పత్రాలతో అధికారుల్ని మోసం చేసి ఆయుధాలను పొందిన విజయ్ హర్ష కేసుపై ఎస్పీ వకుల్ సిందాల్ స్పందించారు. విజయవాడ వెంకటేశ్వర్ గన్ హౌస్ లో హర్ష వద్ద గన్ మిస్ఫైర్ అయిన ఉదంతంతో విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉండగా పట్టుకున్నామని చెప్పారు. మొత్తం 50 బుల్లెట్లు అతని వద్ద ఉన్నాయని, అందులో 6 బుల్లెట్లకి ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవని విచారణలో తేలిందని తెలిపారు. నిన్న ఈ ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఎవరైతే దాంట్లో ముద్దాయి ఉన్నారో విజయ్ హర్ష అనే అతను స్పోర్ట్స్ షూటింగ్ కోసం అతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ అతను ఈ స్పోర్ట్స్ షూటింగ్ చేసేవాడు, కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు, కొన్ని టోర్నమెంట్స్లో పాల్గొన్నారని ఆ పర్పస్ కోసం అతను 2023లో స్పోర్ట్స్ కేటగిరీ కింద అతను ఆర్మ్స్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్మ్స్ లైసెన్స్ పరంగా అతను ఒక రైఫల్, ఒక షార్ట్ గన్ కొనడం జరిగింది. దాని తర్వాత అతను 2025 స్టార్టింగ్లో ఇంకొక ఆర్మ్స్ లైసెన్స్ తీసుకున్నాడు ఒక పిస్టల్ కోసము. నేను ఒక రినౌండ్ షూటర్ అయ్యానని, అంటే నా కేటగిరీ పెరిగింది, ఇంతకుముందు నేను అస్పైరింగ్ షూటర్, ఇప్పుడు నేను రినౌండ్ షూటర్గా అయ్యాను, దానికోసం నాకు ఇంకొక లైసెన్స్ కావాలని అతను థర్డ్ వెపన్ కోసం కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అరౌండ్ 1 month బ్యాక్ విజయవాడలో ఒక గన్ హౌస్లో, వెంకటేశ్వర గన్ హౌస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వెపన్ను హ్యాండిల్ చేస్తూ వెపన్ మిస్ఫైర్ అయి
ఎవరైతే మనం నిన్న అరెస్ట్ చేశామో విజయ్ హర్ష, అతనికి చేతిలో ఇంజరీ అయింది, మిస్ఫైర్ అయి ఇంజరీ అయింది. దాని తర్వాత అతను అండర్ గ్రౌండ్ అయ్యాడు. సో ఇతను గురించి అప్పటి నుంచి మేము వెతకడం స్టార్ట్ చేశాము. సో చాలా రోజులు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మనం మొన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినాక అతని దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ చెక్ చేస్తే అతని దగ్గర 50 బుల్లెట్స్ మనకి దొరికినాయి. 50 బుల్లెట్స్లో 44 బుల్లెట్స్ అతనికి ఏదైతే లైసెన్స్ ఉన్నాయో ఆ లైసెన్స్కి సంబంధించినవి, కానీ 6 బుల్లెట్స్ లైసెన్స్కి సంబంధం లేని బుల్లెట్స్ కూడా దొరికింది. ఏదైతే అతని దగ్గర ఉండకూడదు ఆ బుల్లెట్స్ మనకి దొరకడం జరిగింది. అదేవిధంగా అతని లైసెన్సెస్ కూడా మేము చాలా క్లోజ్గా స్క్రూటినీ చేసేసరికి ఏదైతే నేను ఒక ఎస్పైరింగ్ షూటర్ అని, నేను ఒక రినౌండ్ షూటర్ అని క్లెయిమ్ చేసి లైసెన్స్ తీసుకున్నాడో ఆ లెటర్స్ ఏదైతే అతను చూపించాడో, ఆ ప్రూఫ్స్ ఏదైతే చూపించారో ఆ ప్రూఫ్స్ లెటర్స్ కూడా ఫోర్జ్డ్ అనేది మాకు తెలిసింది. సో నేషనల్ రైఫల్ అసోసియేషన్ నుంచి నాకు ఫలానా క్వాలిఫికేషన్ ఉంది, నేను ఫలానా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, నేను ఒక రినౌండ్ షూటర్ అని, అది ఏదైతే అతను క్లెయిమ్ చేశాడో, ఏదైతే డాక్యుమెంట్ చూపించాడో అది కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్, అది దొంగ డాక్యుమెంట్ అని తెలిసింది. అందుకని అతని మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అనాథల అంత్యక్రియలు అభాగ్యుల ఆకలి బాధను తీర్చడంలోనే కాదు, ప్రజలకు మెరుగైన ఆరోగ్యానికి అందించేందుకు ముందుంటామని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నిరూపించింది. ఈ క్రమంలోని ఏటీ అగ్రహారం 2వ లైన్లోని అబూబకర్ మసీదు సమీపంలో మంగళవారం కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్లు షమ్మా సుల్తానా, కోట కార్తిక్, భవిత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేసి మందులు పంపిణీ చేశారు. పలువురు అతిథులు, ట్రస్ట్ సభ్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.